అసలు వేద వస్త్ర అంటే ఏంటి? Vedavastra is a Sanskrit term. Vastra defines cloth. Veda means purity. మీ ప్రొడక్ట్ అసలు స్టాండ్ అవుట్ అవుతుందని నమ్మకం ఏం చెప్పండి? మా మెయిన్ మోటో బిజినెస్ చేయాలి అని కాదు, సో ఒకరి దగ్గర జాబ్ చేయడం కంటే మనం కొందరికి ఉపాధి కల్పించాలి అన్న ఇంటెన్షన్. ప్రకృతిలో ఉండే ప్రతి ఒక్క మెటీరియల్ ని తీసుకొని చేయడం అవుతుంది. సస్టైనబిలిటీ అంటే ఏంటి అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి. దాన్ని పక్కన పెట్టేసి ఫాస్ట్ ఫ్యాషన్ వైపు వెళ్తున్నారు. కేర్ బియాండ్ క్లాతింగ్ ఒక బిగ్ కన్సర్న్ లాగా ఇస్తున్నాం ప్లాస్టిక్ ని. మనం వేసుకునే బట్టలే ప్లాస్టిక్ బట్టలు. నేను చేనేత ఫ్యామిలీలో పుట్టిన. మా నాన్న మగ్గం పని చేయలేదు, మా తాత చేయలేదు, వాళ్ళ నాన్న చేయలేదు. బ్రిటిషర్స్ వచ్చేంత వరకు హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ అనేది బాగుండే. హ్యాండ్లూమ్ వీవర్స్ వెతకాలి అంటే నాకు 6 months పట్టింది. రూట్స్ ని మర్చిపోతున్నారు జనాలు. న్యాచురల్ డైయింగ్ చేసే వాళ్ళు ఎక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ లేరు. ఫాస్ట్ ఫ్యాషన్ అనేది నాకు కాంపిటీషన్ కాదు, మన ప్లానెట్ కి నేను ఇచ్చే గ్రాటిట్యూడ్ అది. కొని తెచ్చుకుంటున్నాము స్కిన్ డిసీజెస్ కానీ, లంగ్స్ డిసీజెస్ కానీ. ఇంత పెట్టి ఇంజనీరింగ్ చదివించినాక ఇదేమో బట్టలు అంటుంది, బట్టలు కుట్టుడు అంటుంది, ఈ బ్రాండ్ ఏడో పెడతావు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. హాయ్ గీత. హలో అండి. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టోరీ విన్నప్పుడు ఈ కాన్సెప్ట్తో రావడం అనేది చాలా గ్రేట్ ఐడియా. బికాస్ మార్కెట్లో ఉన్నారు, బట్ ఎస్టాబ్లిష్డ్ ఉన్నారు. బట్ ఎట్లా అంటే మీరు ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేస్తూ ప్రోడక్ట్ని డెవలప్ చేయడం ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అసలు వేద వస్త్ర అంటే ఏంటి? యాక్చువల్లీ వేదవస్త్ర ఇస్ ఎ సాంస్క్రిట్ టర్మ్. మనకు తెలిసినట్టు వస్త్ర డిఫైన్స్ క్లాత్, వేద మీన్స్ ప్యూరిటీ. ఎట్లా అంటే కంప్లీట్ గా మన ట్రెడిషన్ కి, మన హెరిటేజ్ కి బైండ్ అయి ఉండాలి అన్న కాన్సెప్ట్. మార్కెట్ లో చాలా ఇంగ్లీష్ టర్మ్స్, ఫ్యాన్సీ టర్మ్స్ ఉన్నా కానీ కల్చర్ ని, మన హెరిటేజ్ ని మనం బైండ్ అయి ఉండాలి అన్న ఇంటెన్షన్ తో వేదవస్త్ర అనే సాంస్క్రిట్ టర్మ్ చూస్ చేసి. నైస్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, యాజ్ బీయింగ్ ఏ బీటెక్ స్టూడెంట్ చదువుకుంటూ ఒక బ్రాండ్ని బిల్డ్ చేయాలన్న కాన్సెప్ట్ మీకు ఎందుకు వచ్చింది? యూజువల్గా చిన్నప్పటి నుండి జాబ్ అనే కాన్సెప్ట్ లేకుండా ఏదో ఒక బిజినెస్ చేసి నేను కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అన్న థాట్ ప్రాసెస్లో ఉంటుండే. ఓకే. సో ఒకరు చెప్పిన జాబ్, ఒకరి దగ్గర జాబ్ చేయడం కంటే మనం కొందరికి ఉపాధి కల్పించాలి అన్న ఇంటెన్షన్. బీటెక్ కి వచ్చినాక అంటే బీటెక్ ఇంజనీరింగ్ పక్కన పెట్టి ఫ్యాషన్ ఇండస్ట్రీ అంటే క్వైట్ అపోజిట్ ఉంటది. బట్ ఎట్లా అంటే నేను బాగా చేనేత ఫ్యామిలీ, ఓకే. సో అక్కడ స్టార్ట్ అయ్యింది. నా ముందు నాన్న వాళ్ళ నాన్న వాళ్ళు ఎవరు కూడా హ్యాండ్లూమ్ అనేది లేదు. ఓకే. సో ఎందుకు పోతుంది, మనం ఎందుకు దాన్ని మళ్ళీ తీసుకురావద్దు అన్న థాట్ లో వేదవస్త్ర అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మీ ఓవరాల్ ప్రొడక్షన్ లో క్లాత్ ప్రొక్యూర్మెంట్ కానీ అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? బేసిక్ గా మనం హ్యాండ్లూమ్ ఆర్గానిక్ కాటన్ నుండి స్టార్ట్ చేస్తాము. సో వీవర్స్ నుండి తీసుకోవాలి. వీవర్స్ నుండి హ్యాండ్లూమ్ కాటన్ తీసుకొని దానికి న్యాచురల్ డైయింగ్, న్యాచురల్ ప్రాసెస్ లో డైయింగ్ చేసి డ్రెస్సెస్ డిజైన్ చేసి స్టిచ్చింగ్ చేసి ప్రోడక్ట్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈ న్యాచురల్ డైయింగ్ ప్రాసెస్ లో ఇప్పటికొచ్చి మీరు చేసిన వాటిలో ఏ కలర్స్ యూస్ చేస్తే ఏ కలర్స్ వచ్చాయి, అండ్ ఏ ప్రొడక్ట్స్ యూస్ చేస్తే ఏ కలర్స్ వచ్చాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? న్యాచురల్ డైయింగ్ కంప్లీట్ గా మనకి మన ప్రకృతిలో ఉండే ప్రతి ఒక్క మెటీరియల్ ని తీసుకొని చేయడం అవుతుంది. సో దాంట్లో బేసిక్ గా ఆనియన్ పీల్, టీ లీవ్స్, మంజిస్టా ఒక రూట్, ఆ మంజిస్టా రూట్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, రూట్స్, స్టెమ్ ది బార్క్, అట్లా అన్ని అంటే ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. మనకి ఏమేమి ఉన్నాయి, దేంతో ఏదొస్తుంది అని ఎక్స్ప్లోర్ చేసి దాని నుండి ఒక కలర్ తీసుకొని డై చేయడం. ఓకే. లైక్ ఇప్పటికొచ్చి ఎన్ని మంత్స్ అయింది మీరు స్టార్ట్ చేసి? సో గ్రౌండ్ వర్క్ అనేది ఒక 1 year నుండి అవుతుంది. బ్రాండ్ లాగా మార్కెట్ లోకి వచ్చి ఒక 1 month అవుతుంది అంతే. బట్ 1 month లో గుడ్ రెస్పాన్స్. ఓకే. ఇప్పటికొచ్చి మీకు ఆర్డర్స్ ఇస్తున్న కస్టమర్స్ లో మీ డిజైన్స్ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారా, లేకుంటే మీ కాన్సెప్ట్ ని నచ్చి ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారా? సో మా మెయిన్ మోటో బిజినెస్ చేయాలి అని కాదు, అందరికి సస్టైనబిలిటీ అంటే ఏంటి అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి. సో అందరికి తెలుసు, బట్ దాన్ని పక్కన పెట్టేసి ఫాస్ట్ ఫ్యాషన్ వైపు వెళ్తున్నారు. వై కాంట్ వి బ్రింగ్ బ్యాక్ సస్టైనబిలిటీని అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినాం. సో ఇన్ మై వ్యూ నాకు వచ్చే కస్టమర్స్ కాన్సెప్ట్ తోనే రావాలి అని అనుకుంటా, బట్ అది వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు ఒక డ్రెస్ డిజైన్ చేసి పెట్టినప్పుడు నచ్చితే అట్లా వస్తారు, కాన్సెప్ట్ నుండి వస్తారు.
బట్ మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ అంటే కాన్సెప్ట్ ని ఫాలో అయ్యే వాళ్ళే నా వరకు వస్తారు, అవును. ప్రోడక్ట్స్ నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. గాట్ ఇట్. అండ్ మీరు బ్రాండ్ స్టార్ట్ చేయకముందు ఏమైనా క్యాంపెయిన్స్ రన్ చేయడం కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇట్లా పార్టిసిపేట్ చేసినవి ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ థాట్ సస్టైనబిలిటీ పైన ప్రోడక్ట్ చేయాలి అని వచ్చినప్పుడు ఓకే మనం ప్రోడక్ట్ డైరెక్ట్ లాంచ్ చేస్తే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాల్సి వస్తుంది. బిఫోర్ దట్ అందరికి ఒక అవేర్నెస్ రావాలి, అసలు సస్టైనబిలిటీ అంటే ఏంటి అనేది తెలియాలి అన్న ఇంటెన్షన్తో కేర్ బియాండ్ క్లాతింగ్, ఈ రోజు వేదవస్త్ర ట్యాగ్ లైన్ కూడా అదే, కేర్ బియాండ్ క్లాతింగ్. సో ఆ కాన్సెప్ట్ తో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది కొన్ని చేసిన. దాంట్లో రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్, జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్, గేటెడ్ కమ్యూనిటీస్ లో అట్లా క్యాంపెయిన్ చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేసిన. బట్ జరిగింది దెన్ బ్రాండ్ స్టార్ట్ చేయడం. ఓకే. అండ్ ఇప్పుడు ఎవరు ఏ బ్రాండ్ స్టార్ట్ చేసినా ఫస్ట్ థింగ్ ఏం చేస్తున్నారంటే ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ మైక్రో వాళ్ళకి డ్రెస్సెస్ సెండ్ చేసి వాళ్ళ త్రూ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అలా ఏమైనా మీకు ఐడియా ఉందా, లేదంటే మీరు బ్రాండ్ ఎలా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, నేను ప్రోడక్ట్ లాంచ్ చేసి 1 month అవుతుంది. ఈ 1 month లో చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఒక గుడ్ నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఓకే వి విల్ కొలాబరేట్ విత్ యూ, ఫ్రీ కొలాబ్ అయినా కానీ చేస్తాము అని చాలా మంది డిఎం చేసినారు. బట్ నాకు అది ఇష్టం లేదు. వై? బికాస్ నా ఇంటెన్షన్ బిజినెస్ చేయాలి అని కాదు. వేదవస్త్ర అనేది జస్ట్ ఇది ఒక ఫ్యాషన్ బ్రాండ్ లా కాకుండా కాంట్రిబ్యూషన్ టు ప్లానెట్. మనకి ప్లానెట్ చాలా రకాలుగా అన్ని రిసోర్సెస్ ఇస్తుంది. టుడే వీఆర్ లివింగ్ ఆన్ ప్లానెట్ ఎర్త్, అన్ని తీసుకుంటున్నాం, దానిపైన ఉంటున్నాము అంటే వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్? నథింగ్, ఏం ఇయ్యట్లే. సో ఆ కాన్సెప్ట్ తోని ఏదైనా ఇయ్యాలి అనే తత్వం ఉండాలి. మనం ఒకటి తీసుకుంటున్నాము అంటే ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి. సో గ్రాటిట్యూడ్ ఉండాలి అన్న ఇంటెన్షన్ తో వేదవస్త్ర అనే బ్రాండ్. సో వచ్చే వాళ్ళు నాకు కాన్సెప్ట్ నచ్చి, వేదవస్త్ర కాన్సెప్ట్ నచ్చి నాకు కస్టమర్స్ రావాలి. నేను దాన్ని ఈ రోజు బిజినెస్ లాగా చేయాలి అనుకుంటే నేను ఒక 50-60 lakhs పెట్టుకొని నేను డైరెక్ట్ లార్జ్ స్కేల్లో స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ బై మై ఓన్ చిన్న స్కేల్లో స్టార్ట్ చేసుకొని కాన్సెప్ట్ అందరికి రీచ్ అవ్వాలి అన్న ఇంటెన్షన్ తో నేనే నా ఫేస్ తో వీడియోస్ చేస్తూ, సో అట్లా కొలాబరేషన్స్, ప్రమోషన్స్ అసలు నో, ప్రస్తుతానికైతే ఇంకా అసలే లేదు, చేయట్లేదు, చేయను కూడా. అండ్ ఇప్పుడు వచ్చి ఒక కాస్ట్యూమ్ లెట్స్ టేక్ ఒక ఫ్రాక్, నేను వేసుకున్న ఫ్రాక్ ఉంది కదా, ఇది డిజైన్ చేయడానికి మీకు ఎన్ని డేస్ పట్టింది? సో బేసిక్ మెటీరియల్ ఈ కాటన్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది 1 meter కి 1 meter మనం వీవ్ చేయాలి అనుకుంటే ఈజీ ఒక 2 hours నుండి 3-4 hours పడుతుంది. అంటే డిపెండ్స్ ఆన్ దేర్ ప్రాక్టీస్, వాళ్ళ స్కిల్ పైన బేస్ అయి ఉంటది. బట్ 2 hours ఇస్ మినిమం. సో మనకి బేసిక్ గా ఒక ఫ్రాక్, ఒక డ్రెస్ ఒక రావాలి అంటే ఒక 2-3 meters 4-5 meters పడుతుంది. సో ఒక హాఫ్ డే అక్కడనే అయిపోతుంది. డైయింగ్ ప్రాసెస్ అనేది ఇంకా ఒక డే లాంగ్ ప్రాసెస్, 6 to 7 hours డైయింగ్ ప్రాసెస్ ఉంటుంది. అది అయిన తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ 2-3 hours అనుకోండి. అట్లా ఈజీగా ఒక 2-3 days ప్రాసెస్ ఒక కాస్ట్యూమ్ డిజైన్ చేయాలి. అండ్ ఇప్పుడు మీరు డై చేస్తున్నారు కదా న్యాచురల్ ప్రొడక్ట్ తో, ఇది లైక్ రెగ్యులర్ యూసేజ్ వల్ల కలర్ ఊడిపోదు అని గ్యారంటీ ఏంటి? అన్నో ఊడిపోతుంది, డెఫినెట్ గా కలర్ ఫేడ్ అవుతుంది, బట్ అంత తొందరగా కాదు. సో ఈ డైయింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్ లో ఫేడ్ అవ్వకుండా ఉండడానికి సో ఒక స్టెప్ అది కూడా ఫాలో అయ్యే చేస్తాము. బట్ న్యాచురల్ థింగ్ కాబట్టి బేస్డ్ ఆన్ ది ఫ్యాక్టర్స్, మన అట్మాస్ఫియర్ ని బేస్ చేసుకొని ఉంటుంది. డైరెక్ట్ సన్ లైట్ కి వేస్తే ఫేడ్ అవుతుంది, యూజువల్ ఏదైనా ఫేడ్ అవుతుంది, హాట్ వాటర్ లో వేసినా ఫేడ్ అవుతుంది. సో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎందుకంటే మనం ప్రకృతికి క్లోజ్ గా ఉండి చేస్తున్నాం కాబట్టి సో అంతే ముద్దుగా ప్రేమగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం ఏదైతే వేసుకున్నామో ఈ కాస్ట్యూమ్ అండ్ ఫ్యాషనబుల్ ట్రెండీ క్లాత్ తీసుకొని రెండు మనం గ్రౌండ్ లెవెల్లో వదిలేస్తాం. సో ఈ రెండు సాయిల్లో బయోడిగ్రేడబుల్ అవ్వడానికి ఎన్ని మంత్స్ పడుతుంది ఈ క్లాత్ అండ్ వేరే క్లాత్? అంటే ఇంత అని పీరియడ్ చెప్పలేము, ఎందుకంటే అది కూడా మళ్ళీ సాయిల్ పైన బేస్ అయి ఉంటుంది, వెదర్ పైన బేస్డ్ అయి ఉంటుంది. బట్ ఈ కాటన్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఇది డెఫినెట్ గా బయోడిగ్రేడ్ అవుతుంది. దీంతో పాటు పెట్టిన సింథటిక్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది అవ్వదు. ఇప్పుడు మేజర్ గా మనం ఏమనుకుంటున్నాం, పొల్యూషన్ అంటే ప్లాస్టిక్ అనుకుంటున్నాం, ఒక బిగ్ కన్సర్న్ లాగా ఇస్తున్నాం ప్లాస్టిక్ ని. బట్ టుడే ప్లాస్టిక్ అసలు
ఈ సింథటిక్ ఫ్యాబ్రిక్ తోని పోల్చుకుంటే అసలు అంత పెద్ద కన్సర్నే కాదు. ఎందుకంటే మనం వేసుకునే బట్టలే ప్లాస్టిక్ బట్టలు. అవును. నువ్వు ప్లాస్టిక్ బట్టలు వేసుకొని ప్లాస్టిక్ వాడకయ్యా అంటే అసలు సెన్స్ కాదు. True. డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో అట్లా ఎలా అంటే ఇప్పుడు మనం బర్న్ చేసి చూసినా గానీ ఈ కాటన్ ఫ్యాబ్రిక్ బర్న్ చేస్తే మనకి పేపర్ లాగా వస్తుంది ఆ బూడిద అనేది. Ash, అవును. ఈ ప్లాస్టిక్ బర్న్ చేస్తే సింథటిక్ ఫ్యాబ్రిక్ బర్న్ చేస్తే ప్లాస్టిక్ వచ్చినట్టే వస్తుంది. సో మనకు అక్కడనే అర్థమవుతుంది ఏదేంటి అని. సో బిగ్ కన్సర్న్ ప్లాస్టిక్ కాదు, ఫస్ట్ సింథటిక్ ఫ్యాబ్రిక్స్. సో దాని వల్ల మనకి సాయిల్ పొల్యూషన్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది. సో ప్లానెట్ పైన మనం ఇంకేం వదిలేసినాము, 3 వాడేసినాం. అవును. సో అది బిగ్ కన్సర్న్ సింథటిక్ ఫ్యాబ్రిక్స్. సో ఈ ఫాస్ట్ ఫ్యాషన్ బాగుంది, చీప్ అండ్ బెస్ట్, అందరికి ఈజీగా యాక్సెసిబుల్, అఫోర్డబుల్ అని చెప్పేసి దాని వైపు వెళ్తున్నాం. కానీ దాని ఇంపాక్ట్ ఎవరు భరిస్తున్నారు? ట్రూ. అవును. దాని ఇంపాక్ట్ ఎవరో ఒకరు భరించాలి కదా ఒకటి వచ్చినప్పుడు. సో ప్లానెట్ ఎర్త్ భరిస్తుంది. ఈ రోజు అనుకోవచ్చు, సరే నేను వాడినా, నా సరదా తీరిపోయింది, నేను వాడేసిన, నాకేం అవసరం దాంతోని అని. బట్ టుమారో నీ వచ్చే జనరేషన్ విల్ ఫేస్ దట్ ప్రాబ్లం. ట్రూ. నువ్వు ఈరోజు యాక్షన్ పడేస్తున్నావు, దాని రియాక్షన్ ఎవరు ఫేస్ చేయాలి? అంటే ఎలా అంటే నాది నేను చూసుకుంటా అనే తత్వంతో మనం వాడి పడేసేది అది. బట్ రేపు అనే దాని గురించి ఆలోచించి, రేపు అంటే ఆడ క్వశ్చన్ మార్క్, రేపు అంటే ఏంటిదో చెప్పలేము. సో అది వేద వస్త్ర విలాన్స్. గాట్ ఇట్. అండ్ ఈ ఓవరాల్ 1 year మీ రీసెర్చ్ ప్రకారంగా సొసైటీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది, మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి. సో ప్లాస్టిక్, ఈ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ పక్కన పెడితే ఈ 1 year రీసెర్చ్ లో మాకు కావాలి హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్. ఫస్ట్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ చేసే వాళ్ళు లేరు ఈ రోజు. అవును. ఎందుకంటే దానికి అంత రికగ్నైజేషన్ లేదు. ఇప్పుడు నా ఫ్యామిలీ, నేను చేనేత ఫ్యామిలీలో పుట్టిన, మా నాన్న మగ్గం పని చేయలేదు, మా తాత చేయలేదు, వాళ్ళ నాన్న చేయలేదు, వాళ్ళ తాత చేసిండు, అంటే మా తాతయ్య వాళ్ళ తాతయ్య చేసిండు. 3 జనరేషన్. తర్వాత ఎందుకు చేయలేరు తాతయ్య అంటే అంత కష్టానికి తగ్గ ఫలితం వస్తలేదు, రికగ్నైజేషన్ వస్తలేదు. సో అంతకంటే ఆల్టర్నేటివ్స్ వేరే ఉన్నాయి కదా డబ్బు సంపాదించుకోవడానికి. సో అట్లా దీన్ని పక్కన పెట్టేసి దాని వైపు వెళ్తున్నారు. సో మళ్ళీ చీప్ అండ్ బెస్ట్ కావాలి మనకి, తక్కువకి రావాలి, బాగుండాలి, అందరికి నచ్చాలి, నాకు నచ్చాలి. సో ఈ ప్రాసెస్ లో అంటిల్ బ్రిటిషర్స్ వచ్చేంత వరకు హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ అనేది బాగుండే. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ పవర్ లూమ్ తీసుకొచ్చి అంట్లోనే అందరు తొందరగా రావాలి, తొందరగా అవ్వాలి అన్న దాంతో పవర్ లూమ్ వైపు వెళ్ళడం జరిగింది. సో ఈ రోజు నాకు హ్యాండ్లూమ్ వీవర్స్ వెతకాలి అంటే నాకు 6 months పట్టింది. 6 months అంటే బల్క్ లో కావాలి. బల్క్ లో ఎవరు చేసి ఇస్తారు? చేయలేరు. ఈ రోజు ఇప్పటికీ ఉన్న వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్డ్ పీపులే ఉన్నారు. నా ఏజ్ వాళ్ళు, మీ ఏజ్ వాళ్ళు ఎవరు చేయరు. అంటే ఏదో విలాసాల కోసము, ఒక ఏమంటారు సొసైటీలో పేరు ప్రాఖ్యాతల కోసం అని చెప్పేసి పెద్ద పెద్ద జాబులు చేయాలి, బిల్డింగ్ లో ఉండాలి, విల్లాలో ఉండాలి అని సిటీకి మూవ్ అయిపోతున్నారు. రూట్స్ ని మర్చిపోతున్నారు జనాలు. ఏదైనా మనిషి బ్రతకడానికి కావాల్సింది ఫుడ్, షెల్టర్, క్లాత్స్. ఫుడ్ ఆల్రెడీ కల్తీ ఫుడ్ తింటున్నాము. షెల్టర్ ఓకే ఫైన్, ఒక ఎక్స్టెంట్ వరకు గుడ్ పొజిషన్ లో ఉంది ప్రస్తుతానికి. క్లాత్ వేసుకునేది ప్లాస్టిక్ బట్టలు వేసుకుంటున్నాము. క్లాత్ కి అంత ప్రియారిటీ ఇచ్చినప్పుడు ఎందుకు అంత ప్రియారిటీ ఇచ్చిళ్ళు అనేది మనం ఆలోచించాలి. బట్ ఎవరు అంత ఆలోచిస్తలేరు. ఇక ఈ ఫాస్ట్ ఫ్యాషన్ వచ్చేసి అది మొత్తం పోగొట్టేసింది. సో మెయిన్ హ్యాండ్లూమ్ అనేది తగ్గిపోయింది. తర్వాత కాన్సెప్ట్ ఏంటి? న్యాచురల్ డైయింగ్. 6 months వెతికినా, డైలీ 2-3 hours కూర్చొని ఆన్లైన్ లో వెతికినా గానీ న్యాచురల్ డైయింగ్ చేసే వాళ్ళు ఎక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ లేరు. ఇప్పుడు ప్రెసెంట్ ఒక్కరు లేరు. ఎవరికైనా నాకు కావాలి అంటే వాళ్ళు ఒకటేసారి బల్క్ లో ఒకటే కలర్ ఇస్తారు. వాళ్ళ మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఒక 100 meters ఉంటుంది. ఒక్క కలర్ 100 meters అంటే అసలు అది కష్టం. వాడలేం కదా. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది సో ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ అది ఇది అంటే ఇంకా ఆల్రెడీ ఫుల్ ఏమంటారు ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది. సో అట్లా అని చెప్పేసి ఇంత ఓకే వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి నేనే స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి డైయింగ్ గురించి నేర్చుకొని, డైయింగ్ ప్రాసెస్ ఏమేమి ఉన్నాయి మనకి ఇంకా ఎక్స్ప్లోర్ చేయడమే. ఏది కనిపిస్తుంది దీంట్లో కలర్ వస్తుంది, దాంట్లో కలర్ వస్తుంది అని అనుకొని వెతికి పెట్టుకోవడం అంతే.
అండ్ ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన డైయింగ్ ప్రాసెస్ లో ఏ ప్రొడక్ట్స్ యూస్ చేశారు? సో డైయింగ్ ప్రాసెస్ కి మనం చాలా వాడుకోవచ్చు, ఎందుకంటే ప్రతిదీ ఏదో ఒక కలర్ ఇస్తుంది. మన ప్రకృతిలో ఉన్నది ఆనియన్ పీల్ వాడినాము. సో దీంట్లో ఎట్లుంటుందంటే ఒక రా మెటీరియల్ కి ఒకటే కలర్ వస్తుంది అన్నట్టు ఉండదు. సో మనం కాంబినేషన్ లో ఇంకేదైనా యాడ్ చేస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ప్రైమరీ కలర్స్ టు సెకండరీ కలర్స్ చేసినట్టు. సో ఆ ప్రాసెస్ లో చాలా వస్తాయి. దాంట్లో ఆనియన్ పీల్, టీ లీవ్స్, మంజిస్టా, బంతి పూలు, ఇంకోటి గునుగు పూలు అని చెప్పేసి అట్లా చాలా టైప్స్. ఇంకా ఏది ఏ కలర్ కనిపిస్తే ఆ కలర్ తీసుకోవాలి, ట్రై చేయాలి అంతే. అండ్ మనం డిస్కస్ చేస్తున్న ప్రకారంగా మీరే అన్నట్టు ఫాస్ట్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో మీ ప్రొడక్ట్ అసలు స్టాండ్ అవుట్ అవుతుందని నమ్మకం ఏంటి చెప్పండి? ఓకే, స్టాండ్ అవుట్ అవుతుంది అన్న నమ్మకం అంటే నా బ్రాండ్, నా కాన్సెప్ట్ పైన నేను నమ్ముతా. ఎందుకు అంటే ఇప్పుడు ఫాస్ట్ ఫ్యాషన్ ఉంది, బట్ ఫాస్ట్ ఫ్యాషన్ ని ఫాలో అవుతూ కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి అట్లీస్ట్ దే కెన్ అండర్స్టాండ్. ఈ రోజు కాకపోతే ఒక 4 సార్లు చెప్పినా అని ఒక్కసారైనా అర్థం అవుతుంది. దే విల్ టేక్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. సో ఆలోచించి ఓకే వై కాంట్ వి ట్రై దిస్ అన్న ఇంటెన్షన్ తో వచ్చినా పర్లేదు. ఒక్కసారి వస్తే నచ్చి ఇంకోసారి కూడా వస్తారు, నచ్చితే ఇంకొకరికి చెప్తారు. సో ఫాస్ట్ ఫ్యాషన్ అనేది నాకు కాంపిటీషన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాన్సెప్ట్ యూనిక్. అది సక్సెస్ అవ్వాలి, నేను ఎంతో టర్న్ ఓవర్ ఉన్న బ్రాండ్, టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ పెట్టాలి అని కూడా కాదు నా ఇంటెన్షన్. సో జస్ట్ ప్యూర్లీ కాంట్రిబ్యూషన్ అంతే. మన ప్లానెట్ కి నేను ఇచ్చే గ్రాటిట్యూడ్ అది. సో ఎవరిది వాళ్ళు చేయండి అంటే చేయరు, నేను చేసి ఇస్తున్నా. జస్ట్ మీరు 100% చేయకపోయినా కానీ అట్లీస్ట్ వాడడం వల్ల ఒక 20% అయినా మీరు చేయగలుగుతారు అని. అండ్ ఇనిషియల్ స్టేజెస్లో ఈ ప్రోడక్ట్ యూనిక్గా మీరు కాన్సెప్ట్తో వచ్చినప్పుడు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు కదా. మీరు పర్సనల్గా 1 year రీసెర్చ్ చేసి 1 month ప్రోడక్ట్ లాంచ్ చేశారు కదా. ఈ ఓవరాల్ గ్యాప్లో ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఓకే, ఛాలెంజెస్ అంటే మెయిన్ ఛాలెంజ్ డైయింగ్. ఈ కంప్లీట్ ప్రాసెస్ లో ప్రోడక్ట్ రావడానికి టఫెస్ట్ థింగ్ కూడా డైయింగ్. ఎందుకంటే మనం నేచురల్ ప్రోడక్ట్స్ వాడి డై చేసినప్పుడు ఇందాక చెప్పినట్టు చాలా ఫ్యాక్టర్స్ పైన బేస్ అయి ఉంటది. అది మన ఆ ఎయిర్ లో ఉండే మాయిశ్చర్ పైన కూడా బేస్ అయి ఉంటది, ఎయిర్ క్వాలిటీ పైన, వాటర్ లో ఉన్న pH లెవెల్, వాటర్ లో ఉన్న అన్నింటి పైన. సో అట్లా ఎందుకంటే వాటర్ యూజ్ చేసే డై చేస్తాం కాబట్టి. సో ఇట్లా ఎట్లా అంటే డైయింగ్ ప్రాసెస్ అనేది టఫెస్ట్. అది ఏ కలర్ వస్తుంది అనేది కూడా రిజల్ట్ వచ్చే వరకు తెలియదు. సో ప్రిడిక్ట్ కూడా చేయలేము. ఒక ప్రోడక్ట్ తో డైయింగ్ చేసినప్పుడు ఒక 6 hours తర్వాత అది ఏ కలర్ వస్తుందో చెప్తా, అప్పటి వరకు నేను చెప్పలేను. సేమ్ అమౌంట్ ఆఫ్ రెసిపీ వాడినా కానీ, సేమ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీస్ వాడినా కానీ ఎగ్జాక్ట్ కలర్ ఈ రోజుకి నేను చేయలేను. అంటే ఈ రోజు వచ్చిన కలర్ రేపు వస్తుంది కలర్ రేపు గ్యారంటీ లేదు. ఇప్పుడు టీ లీవ్స్ తీసుకుందాం, ఒక 100 ml ఆఫ్ ఒక 100 grams ఆఫ్ టీ లీవ్స్ తీసుకొని డై చేసినా గానీ రేపు అదే ప్రాసెస్ లో అదే 100 grams టీ లీవ్స్ తో డై చేసినా ఆ కలర్ వస్తుంది అని నేను 100% నో వన్ విల్ గివ్. ఎందుకు అంటే అంతే. ఇప్పుడు అది ఓకే కలర్ వచ్చింది, మనం దాన్ని ఆరబెట్టినప్పుడు ఆ ఎయిర్ క్వాలిటీ పైన డిపెండ్ అయ్యి కూడా కలర్ చేంజ్ అవుతుంది. సో బిగ్గెస్ట్ ఛాలెంజ్ అదే. ఆ ఛాలెంజ్ ఎప్పటికీ ఉంటది, బట్ కస్టమర్స్ హ్యావ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. అట్లా అది అర్థం చేసుకొని కొంచెం అటు ఇటు. ఎందుకంటే ఇప్పుడు నా ప్రోడక్ట్ నేను సోషల్ మీడియాలో పెట్టిన దాన్ని చూసి వస్తారు, కానీ ఆ ప్రోడక్ట్ వాళ్ళ ఆ కలర్ కావాలన్నప్పుడు నేను ఒకటేసారి బల్క్ లో డై చేయను. సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీతోని డై చేస్తా. తర్వాత మళ్ళీ నేను ఆ కలర్ నచ్చి నాకు అదే కలర్ కావాలి అంటే అదే కలర్ రావాలి అని దేవుని మొక్కడం తప్ప ఇంకేమి ఉండదు. అంటే చాలా ఒక కలర్ వస్తది అనుకొని చేస్తే ఇంకో కలర్ వచ్చినాయి కూడా. అమేజ్ చేస్తాయి మనల్ని, మొత్తం మిరాకిల్స్ అన్ని అందులోనే కనిపిస్తాయి. అండ్ బయట ఫ్యాషన్ మార్కెట్ ఇండస్ట్రీలో కంపేర్ చేసుకుంటే మీరు ఏదైతే ప్రొక్యూర్ చేసుకుంటారో క్లాత్ కానీ డైయింగ్ ప్రాసెస్ కానీ, ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం హై బడ్జెట్ బేస్డ్ అయి ఉంటుంది. సో ఈ హై లెవెల్ ఆఫ్ బడ్జెట్స్ మెయింటైన్ చేస్తూ ప్రొడక్ట్ని ఎవరైనా పర్చేస్ చేస్తారన్న థింగ్ కొంచెం రన్ అవుతూ ఉంటుంది కదా, అది మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? డెఫినెట్లీ చేస్తారు, ఎందుకంటే కాన్సెప్ట్ బేస్డ్. నేను ఏదో మార్కెట్ లో ఉన్న ఫ్యాబ్రిక్ ని తీసుకొచ్చి మార్కెట్ లో ఉన్న పీసెస్ ని తెచ్చి నా బ్రాండ్ పేరు పెట్టి నేను చేయట్లే.
సో ప్రాసెస్ ఏదైతే ఉందో, కాన్సెప్ట్ ఏదైతే ఉందో, కాన్సెప్ట్ నచ్చి వచ్చిండ్రు అంటే కొంచెం అటో ఇటో అయినా అని ట్రై చేద్దాము అన్న ఇంటెన్షన్ తోనే వస్తారు. అవును. సో డెఫినెట్లీ దే కెన్ ఆఫర్, బట్ కొంచెం బిట్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది స్టార్టింగ్ లో, ఎందుకంటే ప్రతిదీ హ్యాండ్ మేడ్ మళ్ళీ. సో ఆ హ్యాండ్ మేడ్ కి తగ్గ ఫలితం వస్తలేదనే హ్యాండ్లూమ్ బంద్ అయిందని మళ్ళీ చాలా చేయాలని ఇంటెన్షన్. సో కొంచెం ప్రీమియం ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి ఎక్స్పెన్సివ్ అయినా ఆఫర్ చేస్తారు, చేయాలి. ప్రీమియం ప్రోడక్ట్ కాబట్టి బిట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ ఫాస్ట్ ఫ్యాషన్ లో చీప్ అండ్ బెస్ట్ కి అలవాటు పడినప్పుడు ఆ సంవత్సరం 4 డ్రెస్లు కొనుక్కునే బదులు ఇది ఒక డ్రెస్ వాడండి. సో అది అవసరం లేనిది వాడుతున్నారు, పనికిరాంది వాడుతున్నారు. పద్ధతిగా చెప్పాలంటే పనికిరాంది వాడుతున్నారు. దానివల్ల ఎవరికి ఉపయోగం? నీకు లేదు, నాకు లేదు, మనం ఉండే భూమికి లేదు. ఇంకా కొని తెచ్చుకుంటున్నాము స్కిన్ డిసీజెస్ కానీ, లంగ్స్ డిసీజెస్ కానీ ఆ మైక్రో ఫైబర్స్ వల్ల. సో అది ఇప్పుడు ఈ కాటన్ ఫ్యాబ్రిక్ వాడినప్పుడు నేను నాదే వాడండి అని కూడా చెప్పాను. ట్రై చేయండి, నాది కాకపోతే ఇంకో దగ్గర, నాది అఫోర్డ్ చేయలేకపోతున్నాము అంటే ఓకే, నీకు కాన్సెప్ట్ నచ్చింది, యూ కెన్ గో సమ్వేర్ అండ్ బై, బట్ కాటన్ బై చేయండి అని చెప్పి అట్లా. సో ఈ 4 తీసుకునే బదులు ఒకటి తీసుకొని సంవత్సరం పొడుగుగా వాడండి. ఒకటే రోజు ఒకటి వేసుకొని ఇంకో రోజు ఇంకొకటి వేసుకోవాలి అని పక్కోళ్ళని చూసి మురవడం అంతే. సో ఎందుకు? అది నీకు హాని చేస్తుంది అన్నప్పుడు యూ షుడ్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. పక్కోళ్ళకి నువ్వు నచ్చాలి, నీ డ్రెస్ నచ్చాలి, నేను ఏదో వానికి చూపెట్టుకోవాలి అని చెప్పి తాపత్రయంతో నీది నువ్వు కొందెచ్చి పెట్టుకుంటున్నావు అని అంతే. అండ్ మీ ఒపీనియన్ లో ఇప్పుడు బయట లైక్ బిగ్గెస్ట్ బ్రాండ్స్ చూసుకుంటే లినెన్ క్లాత్ అని చెప్పి, కాటన్ క్లాత్ అని చెప్పి సెల్ చేస్తున్నారు చాలా ప్రొడక్ట్స్. సో మీ ఒపీనియన్ అది స్కామా లేకపోతే నిజంగానే అది ప్రొడక్ట్ ప్యూర్ ఉంటుందా? వాళ్ళ ఇంటెన్షన్ అండి. స్కామ్ అంటే వి కాంట్ ప్రూవ్ అది స్కామ్ అని. సో పవర్ లూమ్ కాటన్ కూడా ఉంటుంది. పవర్ లూమ్ కాటన్ కూడా ఓకే, కాటన్ మంచిదే, అది ఫాస్ట్ ఫ్యాషన్ కి సంబంధించింది కాదు, అదేం స్కామ్ అని కూడా నో. కానీ ఎట్లా అంటే హ్యాండ్లూమే నా కాన్సెప్ట్. ఎందుకు అంటే అది మన హెరిటేజ్, మన కల్చర్. అది తర్వాత వచ్చిన పవర్ లూమ్ ని వాడుతున్నావు, మన కల్చర్, మన రూట్స్ ని మర్చిపోతున్నాము అని మేము హ్యాండ్లూమ్ తో స్టార్ట్ చేసినాం. ఓకే, ఇప్పుడు హ్యాండ్లూమ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అని చెప్పేసి అవాయిడ్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. యూ కెన్ గో ఫర్ పవర్ లూమ్. అట్లా పవర్ లూమే వాడండి అని కాదు, ఇప్పుడు అందరూ కొనాలి అని లేదు కదా. నాది అంటే కొంచెం ఎక్స్పెన్సివ్, కొనలేరు, కొనని వాళ్ళు ఓకే 100% చేస్తలేవు, అట్లీస్ట్ ఒక 50% అయినా చెయ్యు, నీకు దోచినంత నువ్వు చెయ్యు అంతే. ఓకే, మార్కెట్ లో దొరికిన కాటన్ ఓకే, బట్ ఆ కాటన్ డైయింగ్ ఎట్లా వస్తుంది? మళ్ళీ సింథటిక్ కలర్స్. సింథటిక్ కలర్స్ వల్ల హామ్ ఏముంది, కలర్ వస్తుంది అనుకుంటారు అంతే. సింథటిక్ కలర్ డై చేయడానికి ఎంత టైం పడుతుంది? 10 minutes. మన ముందే ఇట్లా కలర్ తీసి ఇట్లా వేస్తాడు, కలర్ వస్తుంది, తీసి ఆరబెడతాడు, ఇదిగోండి అని ఫ్యాబ్రిక్ ఇస్తాడు. 10 minutes. ఇది న్యాచురల్ డైయింగ్ డే లాంగ్ ప్రాసెస్, 6 to 7. అక్కడనే తెలియాలి కదా నీకు ఇంత తొందరగా వస్తుంది అంటే ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది, అది. సో సింథటిక్ డైయింగ్ దానివల్ల ఏంటి? వాటర్ పొల్యూషన్ అవుతుంది, వాటర్ లో ఉన్న అక్వాటిక్ లైఫ్ చనిపోతుంది. చాలా మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి మనకి సీలో, వాటర్ లో, అవి పోతున్నాయి, ఆక్వాటిక్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది. అవి తిన్నా మనకి డ్యామేజే. సో కంప్లీట్ గా డ్యామేజ్. ఇక్కడ ఎవరికి ఏం ఒరిగేది లేదు. ఏదో 10 నిమిషాల సంతృప్తి కోసం కొత్తది వేసుకున్నా, కొత్తది ట్రై చేసినా, బాగుంది, అందరికి నచ్చింది అన్న ఆలోచనతోని కొంటున్నారు. కానీ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ నో యూజ్. ఇట్స్ జస్ట్ ప్లాస్టిక్ బ్యాగ్ వేసుకోకుండా నువ్వు ఆ క్లాత్ వేసుకుంటున్నావు అంతే. అండ్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సరౌండింగ్ పీపుల్ అంటే మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ రెస్పాన్స్ ఎలా వచ్చింది మీకు? అందరు సపోర్ట్ చేసిండ్రు. యూజువల్ గా నేను ఎల్డర్ డాటర్, బీటెక్ 3rd year. ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటే యూజువల్ ఎవరికైనా పేరెంట్స్ కి, ఫ్యామిలీకి ఓకే చదవడం అయిపోగానే ఏదో జాబ్ చేస్తుంది, కొంచెం ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటుంది అని. నేను ఏదో సంపాదించి ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారని కాదు, బట్ వాళ్ళకి అదొక ధైర్యం ఉంటుంది, ఓకే ఇండిపెండెంట్ అవుతుంది తనది తాను అని చెప్పేసి. సో అట్లా. బట్ వాళ్ళు దాని గురించి దేని గురించి ఆలోచించకుండా నా ఐడియా ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే వితౌట్ ఎనీ సింగిల్ క్వశ్చన్ ఓకే డూ
చెయ్యు చేసేయు, స్టార్ట్ చేయు, ఏదైనా ఉంటే విల్ హెల్ప్ అని. టిల్ టుడే నాన్న నాకు ఇది కావాలి అంటే హీ విల్ గో అండ్ బ్రింగ్ అంతే. ఆనియన్ పీల్, ఒక ఇన్సిడెంట్, ఆనియన్ పీల్ కావాలి నాన్న డైయింగ్ కి అంటే మార్కెట్ లోకి వెళ్ళి ఉల్లిగడ్డలు అమ్మేటోని దగ్గర ఆనియన్ పీల్ ఏరుకొచ్చిండు, బ్యాగెడ్ ఆనియన్ పీల్. సో అనుకోవచ్చు కదా, చదివిస్తున్నాము ఇంత పెట్టి ఇంజనీరింగ్ చదివించినాక ఇదేమో బట్టలు అంటుంది, బట్టలు కుట్టుడు అంటుంది, ఇదంతా ఎందుకు తలనొప్పి అని. బట్ దే వాంటెడ్ టు సపోర్ట్ మై ప్యాషన్, మై ఇంటెన్షన్. మెయిన్ నా ఇంటెన్షన్ కరెక్ట్ అక్కడ. ఏదో చెయ్యాలి అని తాపత్రయపడుతుంది కాబట్టి లెట్ హర్ డూ అంటే వాళ్ళు చేయింది అట్లీస్ట్ నువ్వైనా చేస్తున్నావు కదా ఒక థింగ్ ఉంటుంది, లెట్ హర్ డూ అని చెప్పేసి. సో 100% ఫ్యామిలీ నుండి సపోర్ట్, ఫ్రెండ్స్ కూడా ఎలా అంటే ఓకే ఐ వాంటెడ్ టు డూ దిస్ అంటే సరే చేసే ఏముంది ట్రై చేయు, ఇంకా బీటెక్ కి 1 year టైం ఉంది, ఆ 1 year అయిపోయే లోపు ఇది చేయొచ్చు, బ్రాండ్ బిల్డ్ చేసుకోవచ్చు ఏదో ఒకటి. సో వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ బీటెక్ అంటే ఐ కాంట్ సే, బట్ ఈ 1 year లో ఓకే నేను ఈ బ్రాండ్ ని బిల్డ్ చేసుకొని ఇంకా ఎదగొచ్చు. ఓకే ఏమన్నా ఒడిదుడుకులు వస్తే నాకు ఇంకా జాబ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. బట్ గుడ్ ఇంటెన్షన్ అనేది ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. స్లోగా అయినా గానీ అది డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. సో వేదవస్త్ర విల్ బి ఇన్ గుడ్ పొజిషన్. నైస్. అండ్ ఫైనల్ గా అంటే లైక్ మీ కస్టమర్స్ కి కానీ పీపుల్ కి మెయిన్లీ సొసైటీకి చెప్పాలంటే ఏం చెప్తారు? మెయిన్ కన్సర్న్ అనేది ప్లాస్టిక్ అనుకుంటున్నాము, బట్ పొల్యూషన్ ప్లాస్టిక్ నుండి వస్తలేదు, మనం వేసుకునే బట్టల నుండే వస్తుంది. ప్లాస్టిక్ నుండి పొల్యూషన్ అని చెప్పేసి ప్లాస్టిక్ వాడద్దు, నో ప్లాస్టిక్ అని చెప్పేసి చెప్తున్నారు కానీ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ ఈస్ ది బిగ్ కన్సర్న్. ఎందుకంటే ఫుల్ ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది. నేను ఫ్యాషన్ బ్రాండ్, క్లాతింగ్ బ్రాండ్ అనగానే అందరు ఆల్రెడీ కుప్పలు ఉన్నారు బ్రాండ్స్ పెట్టుకొని, నీ బ్రాండ్ ఏడో పెడతావు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. చెయ్యకు అని కాదు, బట్ అది వాళ్ళ కన్సర్న్, ఎందుకు వెళ్ళి మధ్యలో అని చెప్పేసి. సో అట్లా ఇంత ఉండంగా కూడా వేదవస్త్ర అనేది స్టాండ్ అవుట్ అవుతుంది సొసైటీలో. ఎందుకు అంటే గుడ్ ఇంటెన్షన్. సో నచ్చింది తీసుకుంటున్నాం గానీ అది ఎట్లొస్తుంది, దాని వల్ల ఏం జరుగుతుంది, దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పేసి సో థింక్ చేయాలి ఒకసారి. ఇప్పుడు ఈ రోజు ప్లాస్టిక్ వద్దంటున్నాము అని చెప్పేసి మొన్న ఎక్కడో రెస్టారెంట్ లో చూసిన, ఇంట్లో నుండే పళ్ళెము గ్లాస్ తీసుకొచ్చుకున్నాడు, ప్లేట్ గ్లాస్, ఓకే ప్లాస్టిక్ వాడద్దు అనో ఏదో సంథింగ్, ఇంకా ఆయన గుడ్ ఇంటెన్షన్, ఓకే నా వంతు నేను ఏదో చెయ్యాలి అని చెప్పేసి. సో అట్లా సో క్లాతింగ్ నుంచే స్టార్ట్ అవ్వాలి. అది మనం వాడి పడేసిన డ్రెస్ ఎన్ని రోజులకి అది సాయిల్లో డిగ్రేడ్ అవుతుంది, అవ్వదు, కొన్ని ఇయర్స్ వరకు అవ్వదు. అది ఆ కొన్ని ఇయర్స్ అది ఆ సాయిల్లో అట్లనే ఉంటుంది అంటే ఆడ ఉన్న ప్లాంట్స్ పెరగదు, ఆ సాయిల్లో ఉన్న ఫర్టిలిటీ తగ్గిపోతుంది, మెయిన్ ఆ ప్లేస్ అనేది వాటికి ఉండిపోతుంది, ఆడ మనం ఇంకోటి ఏం పెట్టలేము. సో డంపింగ్ యార్డ్స్ లో గానీ, రివర్స్ లో గానీ, ఎక్కడైనా గానీ మనకు మొత్తం బట్టలే కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి అని ఎవరు ఆలోచించారు, ఎవరో పడేసినట్టున్నారు కనిపిస్తున్నాయి. అదే నువ్వు కాటన్ క్లాత్ పడేసి చూడు, నీకు 1-2 సంవత్సరాలలో మట్టిలో కనిపించదు, ఇది కనిపిస్తుంది. సో ఎలా అంటే డబ్బులు పెడితే ఒకటి వస్తుంది, డబ్బులు ఉన్నాయి పెడుతున్నాము అని అంతే ఆలోచిస్తున్నారు కానీ దేనికి ఖర్చు చేస్తున్నారు, ఎందుకు ఖర్చు చేస్తున్నారు అని చెప్పేసి ఎవరు ఆలోచించట్లేదు. సో బిగ్ కన్సర్న్ ప్లాస్టిక్ కాదు, సింథటిక్ ఫ్యాబ్రిక్స్. దో దే ఆర్ లుక్ బ్యూటిఫుల్, చూడ్డానికి బాగుంటాయి, గమ్మత్ ఉంటది వేసుకోనికి గానీ ఇంకొకరు చూడనికి గానీ, బట్ దాని వల్ల వచ్చే నష్టం ఏంటి అనేది ఆలోచించకుండా ఆ రోజు ఒక్కరోజు మురిపం లాగా వాడేస్తున్నాం దాన్ని. సో తగ్గించి అయినంత మట్టుకి ఇప్పుడు ఈ రోజే నువ్వు కాటనే వాడడం స్టార్ట్ చేయు అంటే ఎట్లా అయిపోయిందంటే ఒక్కో ఒకేషన్ కి ఒక్కో కైండ్ ఆఫ్ అవుట్ ఫిట్ అనే ప్రాసెస్ లోకి వెళ్ళిపోయినాం మనం. అట్లా వెళ్ళిపోయినప్పుడు ఒక్క రోజే మారాలి అంటే అవ్వదు, ఇయర్స్ ఆఫ్ ప్రాసెస్. అది కొంచెమైనా తగ్గిస్తూ స్టార్ట్ చేస్తే సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీ జనరేషన్ కి కాకపోయినా నీ తర్వాత జనరేషన్ కైనా వాళ్ళు వాడతారు కదా అని. వేదవస్త్ర ట్యాగ్ లైన్ కేర్ బియాండ్ క్లాతింగ్ అని చెప్తున్నాం కదా. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ క్లాతింగ్, అది క్లాతింగ్ బ్రాండ్ మాత్రమే కాదు, కాంట్రిబ్యూషన్ టు ప్లానెట్ ఎర్త్. సో మనం ఇయ్యాలి అన్న ఇంటెన్షన్ తో స్టార్ట్ చేసింది వేదవస్త్ర. సో ఈ రోజు కాకపోతే రేపైనా కానీ అందరూ వచ్చే జనరేషన్స్ అయినా కానీ
మళ్ళీ మన కల్చర్, మన హెరిటేజ్ వెనక్కి వెళ్ళి చూసుకొని మళ్ళీ ముందుకు రావాలి. ఈ ఫాస్ట్ ఫ్యాషన్ని పక్కన పెట్టి అది స్టార్ట్ చేయాలి. సస్టైనబిలిటీని అందరు మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో దట్ మన జనరేషన్ కాకపోయినా మన వచ్చే జనరేషన్ అయినా కానీ హ్యాపీగా సేఫ్గా ప్లానెట్ ఎర్త్ పైన వాళ్ళు ఉంటారు, ప్లానెట్ ఎర్త్ని వాళ్ళు ఉంచుతారు. థ్యాంక్ యూ సో మచ్ గీత ఫర్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడున్న ఫాస్ట్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎవరైనా ఫస్ట్ అడాప్టబిలిటీ చూసుకుంటున్నారు, అంటే ఈజీగా దొరికేది, ఈజీ యాక్సెసిబిలిటీ. బట్ కమింగ్ విత్ న్యూ ఐడియా ఇస్ వెరీ గుడ్. అండ్ హోప్ఫుల్లీ మీ బ్రాండ్ సక్సెస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నా, బికాజ్ మీరు రీసెర్చ్ చేశారు 1 yearలో. సో అప్కమింగ్ అగైన్ మీరు మళ్ళీ ఒక బ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ విల్ హ్యావ్ ఎ సెషన్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్.